హాయ్ హలో వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. ఈరోజైతే నేను పార్ట్ 2 వీడియోతో అయితే వచ్చేసాను. మనం పార్ట్ 1లో అయితే బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చూసేసాం కదా ఒక్క వీడియోలో. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూసేద్దాం వచ్చేయండి. మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని ఒక క్లాత్ పైన మళ్ళీ అక్కడ పెట్టుకొని మెజర్మెంట్ కోసం ఎలా ఉంది ప్రెజెంట్ వీడియోని అయితే చూసి ఫాలో అండి. మళ్ళీ కొంచెం కావాలంటే రిపీట్ చేసి చూడండి, అర్థమైపోతుంది. మార్క్ అయితే ఇలా చేసుకోవాలి. నెక్ అయితే బ్యాక్కి ఫ్రంట్కి వేరు వేరు నెక్ ఉంటే నెక్ మనం పెట్టి చూసుకొని ఇలా పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రంట్ అయితే నెక్ మారుతుంది, అంటే చంక భాగం ఆర్మ్స్ అంటాం కదా, చంక భాగం ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. వీడియోని చూడండి, ఆల్మోస్ట్ ఫాలో అయిపోండి, ఖచ్చితంగా మీకు కరెక్ట్ అయిపోతుంది. 4 హుక్స్ వరకు మాత్రం మార్క్ చేసుకోవాలి. ఇందాక అక్కడ పెట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ షేప్ అనేది మాత్రం మనం మార్క్ చేసుకుంటున్నాం. ఇది మాత్రం కంపల్సరీ. ఇది మాత్రం ఫాల్ట్ వస్తే బ్లౌజు పైకి వెళ్ళిపోవడం లేదా లూజ్ అయిపోవడం అన్నది వస్తుంది, షేప్స్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది చూడండి, మార్కింగ్ అవుతుంది ఎంత చక్కగా. సెకండ్ షేప్ అనమాట, స్టిచ్ చేసేటప్పుడు ఇది థర్డ్ అనమాట. ఇలా మార్క్ చేసుకొని తర్వాత కట్ చేసేసుకోవడమే. ఇది నెక్ ఫ్రంట్ నెక్, అది చంక భాగం అనమాట. కొంచెం లోతుకి కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అయితే, బ్యాక్ సైడ్ కన్నా కొంచెం 1/2 ఇంచ్ వరకు లోతు. ఇది కట్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనం స్టిచ్ చేసేటప్పుడు షేప్స్ కోసం కట్ చేసుకుంటున్నాం అనమాట. కట్ 3 డాట్స్ వస్తాయి అక్కడ, అందుకు మార్కింగ్ పెట్టుకుని ఉన్నాము. ఇలా కూడా మార్క్ చేసి ఇక్కడ ఒక డాట్ అనమాట. ఈ షేప్ అన్నది మాత్రం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ మొత్తం ఫిట్నెస్ బాగుంటుంది. ఇదే ఈ షేప్ మాత్రం. ఇది చూడండి ఎలా చేసుకోవచ్చు అన్నది. అది మాత్రం మనం మడత పెట్టాం కదా షేప్ అన్నది 2 ఇంచెస్ ఉంటుంది అనమాట. 2 ఇంచెస్ మీరు కొలత వేసుకోవాలంటే, లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. దీన్ని మనం స్టిచ్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయకుండా ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఇంటూ అంటూ ఒకటి వేసుకోవాలి. అది మాత్రం పైకి కనిపించే విధంగా పెట్టుకోవాలి. మనం బ్లౌజ్ క్లాత్ పైన వేసుకొని రెండు ఒకేసారి పెట్టుకోవాలి. చూడండి, ఇలా బ్యాక్కి తిప్పుకోవాలి బ్లౌజ్ని. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని బ్యాక్కి తిప్పేసుకొని ఆ ఇంటూలు రెండు పక్క పక్కనే ఉండాలి, రెండు కనిపించే విధంగానే పెట్టుకోవాలి. లేదు మారిపోయింది అనుకోండి, మనం మొత్తం బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది అండ్ మొత్తం విప్పాల్సి వస్తుంది. అసలు స్టిచ్చింగ్కి కూడా రాదు. మొత్తం విప్పి మళ్ళీ మొత్తం మారిపోతుంది. అందుకే ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంటూ పెట్టుకున్న రెండు మాత్రం పక్క పక్కనే ఉండాలి. చూడండి, ఇక్కడ ఇంటూ పెట్టాను కదా, అవి రెండు పక్క పక్కనే పెట్టుకున్నాను. రెండు కనిపించే విధంగానే పెట్టుకొని ఇలాగే ఒకేసారి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను మొత్తం బ్లౌజ్ పీస్ని ఒకేసారి ఇలా స్టిచ్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ కుట్టుకుంటాను. ఇలా కాకుండా ఫస్టే కట్ చేసుకొని కుట్టే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నేనైతే ఎక్కువగా ఇలా చేస్తాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. యాక్చువల్గా అయితే ఫస్ట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే పెట్టాం కదా, నెక్స్ట్ పార్ట్ అయితే రావాల్సింది హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రావాలి. కానీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించేద్దాము అని చెప్పి ఫ్రంట్ పార్ట్లో అయితే పార్ట్ 2కి అయితే పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడికి అయ్యింది కదా, షేప్ బెల్ట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా, ఫస్ట్ కట్ చేసుకుందాము. దానికోసం ఇది ఒక మెథడ్లో అయితే కటింగ్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్స్. ఇలా కాకుండా కొలతలు పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. కొలతలు పెట్టి కట్ చేసుకోవాలంటే 3.5 ఇంచు వన్ సైడ్ ఫ్రంట్, అవుట్ సైడ్ అయితే 4 ఇంచెస్ పెట్టి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసుకొని
కొలతలు లేకుండా చూసి మెజర్మెంట్తోనే బ్యాక్ పార్ట్ ఉంటేనే ఫ్రంట్ తోటే షేప్ బెల్ట్ కూడా మెజర్మెంట్గా కొలతలు లేకుండా కట్ చేసేసుకోవచ్చు. చూసి చూపులతోనే కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకొని దానికి తగ్గట్టు కట్ చేసేసుకోవడమే. చూడండి, మనం అక్కడ ఫోల్డ్ చేసాం కదా ఫస్ట్ షేప్ బెల్ట్ షేప్ కాడ, అది క్లాత్ వదిలేసి అక్కడ స్టిచ్ చేసేస్తాం. సో మిగతా ఎంత ఉందో అంతా కట్ చేసుకోవడమే షేప్ బెల్ట్కి. ఇలా కూడా మార్క్ చేసుకుంటూ చూసుకుంటూ కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్. ఈజీ మెథడ్. బాగా తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఇలా చేసేయచ్చు అనమాట. ఎంత హైట్ కావాలి అన్నది చూసి ఇలా ఇంత ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నది ఫోల్డ్ చేసి అది కట్ చేసేస్తారు. చూడండి, ఇక్కడికి అయిపోయింది. ఇది ఎక్కువ ఫోల్డ్ చేసింది ఎక్స్ట్రా అనమాట, అది కట్ చేసేసుకోవడమే. వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్లో మాత్రం ఎలా ఉన్నది అన్నది మాత్రం తెలపడం మర్చిపోద్దు. కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ అయితే చేసేస్తాం. నేను తీసుకున్న బ్లౌజ్ పీస్కి అయితే మిర్రర్స్ ఉన్నాయి కదా, అవి షేప్ బెల్ట్ మరి టైట్గా పట్టుకుంటుంది, గుచ్చుకుంటుందని మిర్రర్స్ లేని ప్లేస్ మాత్రమే నేను తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే మిర్రర్ కూడా తీసేసుకోవచ్చు. నేను మాత్రం మిర్రర్ లేని ప్లేస్ మాత్రమే తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. అందుకోసం అంత క్లాతే ఉంది నాకు, సో అక్కడ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. ఎక్కువ క్లాత్ ఉన్న ప్లేస్లో అయితే స్టిచ్ చేసుకుంటే ఇంకా మంచిది. రెండు ఒకేసారి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా షేప్ బెల్ట్ కూడా ఇంటూ మార్క్ పెట్టుకొని ఇంటూ మార్క్ రెండు విధాలుగా కనిపించే విధంగా సేమ్ అలాగే మార్చుకోవాలి. కుట్టేటప్పుడు మాత్రమే షేప్ బెల్ట్స్ కానీ ఓపెన్ చేసుకోవాలి. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, పాత వాళ్ళకి నాకు తెలీదా అనుకోవద్దు. కుట్టేటప్పుడు మాత్రమే ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే కింద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి, తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి, తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. ఫస్ట్ వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి, అది స్ట్రాంగ్నెస్ కోసం స్ట్రాంగ్ క్లాత్ అనమాట. చూడండి, ఇలాగా రెండు ఇంటూస్ కనిపించేది, రెండు కనిపిస్తున్నాయి కదా, పక్క పక్కన పెట్టుకోవాలి. కనిపిస్తే రెండు ఇంటూలు కనిపించాలి, లేదా రెండు కనబడకుండా బ్యాక్ సైడ్ తిప్పేసేయాలి. ఇది మాత్రం కంపల్సరీ. రెండు ఇంటూస్ పక్క పక్కన పెట్టేసి వేస్ట్ కింద పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. వీడియో చూసేవాళ్ళు మీకు ఎటువంటి వీడియో కావాలి అన్నది కూడా నాకు చెప్పండి. మీకు ఈ వీడియో ఎలా ఉన్నది మాత్రం చూసిన వాళ్ళు లైక్ చేసి మీకు నచ్చితే ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా, లేకుంటే వే మార్చాలా చెప్పడం కానీ, వాయిస్ కానీ, వీడియో తీయడం కానీ అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి. ఫస్ట్ అయితే అడ్జస్ట్ అయితే 1/2 ఇంచ్ తోటి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. అది కూడా పక్క పక్కనే పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ మారకూడదు. చెప్పాను కదా, రెండు ఇంటూస్ పక్క పక్కనే ఉండాలి అని చెప్పి. ఇలా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. దానికి బ్యాక్ ఫోల్డ్ చేస్తే మనం బ్లౌజ్ పీస్ వస్తుంది అండ్ వేస్ట్ క్లాత్ లోపల వెళ్ళిపోతుంది. నేను చెప్పినట్టు మాత్రమే వీడియోని చూసి ఫాలో చేస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇది కూడా ఇంటూస్ మారిపోయి మీరు మళ్ళీ కనుక స్టిచ్ చేస్తే మొత్తం మారిపోతుంది. ఓన్లీ 1 షేప్ బెల్ట్ మాత్రమే వస్తుంది, 2 షేప్ బెల్ట్స్ రావు. అందుకు ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు చాలా లెంతీ ప్రాసెస్సే వస్తుంది వీడియో. అయినా కూడా నేను మీకు పార్ట్స్గా విడదీసి మరీ పెడుతున్నాను, ఎందుకంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది అని చెప్పి. చాలా స్టిచ్చింగ్ కూడా చాలా లేట్ అవుతుంది. సో అందుకే మీకు చాలా లేట్గా వీడియో తీసాను ఓపిక్గా, అండ్ ఎడిటింగ్ కూడా చాలా లేట్గానే చేస్తున్నాను. అంత కరెక్ట్గా రావాలి కాబట్టి ఎక్కువ ప్రాసెస్ ఉన్నా కూడా. చూసారా, మొత్తం ఇటు సైడ్ అయితే లైనింగ్ క్లాత్ వచ్చింది, అటు సైడ్ అయితే బ్లౌజ్ పీస్ వచ్చింది, మధ్యలో వేస్ట్ క్లాత్ వెళ్ళిపోతుంది. పర్ఫెక్ట్గా వచ్చింది కదా. రెండు అలాగే స్టిచ్ చేసేసుకొని రెండిటికి రెండు సెట్ చేసేసుకొని ఇప్పుడు దాని స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ఫోల్డ్ చేసి మనం షేప్ కోసం కట్ పెట్టుకున్నాం కదా, అదండి. ఇక్కడ మనం అక్కడ ఫోల్డ్ చేసింది ఇలా ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేసేస్తాము షేప్. ఈ షేప్ పర్ఫెక్ట్గా వస్తే బ్లౌజ్ మొత్తం ఫిట్నెస్ సరిపోతుంది.
మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. షేప్ అయిపోయింది కదా, ఒకటి ఫిట్నెస్గా కరెక్ట్గా వస్తే మిగతాదంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సైడ్లో ఇలానే 1/2 ఇంచ్ తోటి, ఇది కూడా 2.5 ఇంచ్ పొడవు ఉంటుంది ఈ షేప్. 1/2 ఇంచ్తోనే వచ్చి కట్ అయిపోతుంది. ఆ ఒక్క షేప్ మాత్రమే 2 ఇంచెస్ వెడల్పుతోటి అంత ఉంటుంది. అంటే మనం బ్లౌజెస్కి మారుతూ ఉంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఏమి ఇచ్చారో అలా ఉండాలి అన్నమాట. ఇది ఇక్కడ మాత్రం ఇలా పట్టుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వీడియోని చూస్తూ ఫాలో అయిపోండి, మీకు ఖచ్చితంగా బాగా తెలిసిపోతుంది. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేయండి, బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. స్కిప్ మాత్రం చేయకండి వీడియోని. డబల్ స్టిచ్ అయితే చేస్తున్నాను. ఫిట్ ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే షేప్ బెల్ట్ తీసుకొని బ్యాక్ సైడ్కి ఇలా పెట్టి ఇలా మొత్తం స్టిచ్ చేసేయాలన్నమాట. ఇక్కడ స్టిచ్చింగ్ వేయాలి మొత్తము ఇక్కడ వరకు. చూడండి, ఇలా పెడితే మీకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. బ్లౌజ్ పీస్ పక్కనే కరెక్ట్గా ఉంటే అదే మన ఈ షేప్కి ఈ షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అక్కడ మనం కుట్టాం కదా షేప్, అది ఫోల్డ్ చేసి పక్కకు జరిపి స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు దానిపైన స్టిచ్ చేసేస్తే ఇక్కడ రాదు, పర్ఫెక్ట్గా లాగేస్తుంది అన్నమాట బ్లౌజ్. అందుకే ఫోల్డ్ చేసి బ్యాక్కి తిప్పి ఒకసారి ఫోల్డ్ చేసుకుని పక్కకు జరిపి మరి ఆ షేప్ స్టిచ్ చేయాలి. పైన ఇంకో స్టిచ్ అయితే పర్ఫెక్ట్గా లుకింగ్ కోసం అయితే ఇంకో స్టిచ్ కూడా స్ట్రాంగ్నెస్ కూడా ఉంటుంది. ఇంకోటి కూడా ఇక్కడ స్టిచ్చింగ్ వేసేస్తుంటే పైన ఒక స్టిచ్చింగ్ లుకింగ్ బాగుంటుంది, స్ట్రాంగ్ కూడా ఉంటుంది. చూడ్డానికి కూడా కస్టమర్కి కూడా లుక్ బాగా నచ్చాలి కదా. సో డబల్ స్టిచ్ వేసుకోవాలి. లుకింగ్ కోసం కూడా స్టిచ్చింగ్ ఇప్పుడు పైన వేసిన స్టిచ్చింగ్స్ అయితే లుకింగ్ కోసం, ఇంకో షేప్ బెల్ట్ కూడా సేమ్ అలాగే ఫాలో అయిపోవడమే. వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది అని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2గా నేనైతే తీసుకొచ్చాను. ఇది కూడా ఎక్కువ లెంతీ అయ్యింది. మళ్ళీ ఇంకో పార్ట్ 2లో అయితే మొత్తం జాయిన్ చేసేసి ఎలా చేయాలి, ఎలా చూడాలి అన్నది చూపిస్తాను. ఈలోపు మధ్యలో ఇంకోటి హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడ అయ్యింది కదా, ఇక్కడ మనం ఇప్పుడు ఉక్స్ పట్టి అండ్ కాజా పట్టి కోసం అయితే క్లాత్ తీసుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పుతోటి ఒక క్లాత్, 1.5 ఇంచ్ వెడల్పుతోటి ఇంకో క్లాత్, టూ పీసెస్ అయితే తీసుకోవాలి. పొడవు అయితే మన బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో అది చూసుకొని తీసుకుంటే చాలు. వెడల్పు మాత్రం 2 ఇంచ్ ఒకటి, 1.5 ఇంచ్ ఒకటి ఉంటే చాలు. ఇది అయితే ఇప్పుడు మనం అయితే స్టిచ్ చేసేది కాజా పట్టి అనమాట. కాజా పట్టి 2 ఇంచ్ ఉండాలి, ఉక్స్ పట్టి 1 ఇంచ్ ఉంటే చాలు, 1.5 ఇంచ్ చాలు. ఎలా చూపిస్తున్నానో వీడియోని చూడండి. పైన మళ్ళీ ఇక్కడ డబల్ స్టిచ్ అయితే పైన వేస్తాము. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ అయితే చేస్తున్నాము. బ్యాక్ సైడ్కి లైనింగ్ క్లాత్ అది కొంచెం బ్యాక్కి మొత్తం ఫోల్డ్ చేయకూడదు, లైనింగ్ క్లాత్ కనిపించే విధంగా అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టికి అలా రాదు, ఉక్స్ పట్టికి అస్సలు కనిపించకూడదు క్లాత్, అలా కుట్టుకుంటాము. చూడండి, మనకి లైనింగ్ క్లాత్ కనిపిస్తుంది కదా, అది లైనింగ్ క్లాత్, బ్లౌజ్కి వచ్చిన పీసే అది, బ్లౌజ్ పీసే అది లైనింగ్ క్లాత్ అనమాట. చూడండి, 1 ఇంచ్ తోటి ఇది ఉక్స్ పట్టి కోసం అయితే మనం కట్ చేసుకున్నాము. 1 ఇంచ్ ఇది, 2 ఇంచెస్ అదనమాట. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఖర్చులు వచ్చి కనిపిస్తాయి ఫోల్డ్ చేయకపోతే, సో అలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ అయితే మనం పైపింగ్ వేస్తాం కాబట్టి అక్కడ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా మళ్ళీ వేయాలి కాబట్టి. ఇక్కడ చూడండి, మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలి. బ్యాక్కి తిప్పుతాను ఒకసారి చూడండి. ఏం క్లాత్ కనబడకుండా అయితే ఉక్స్ పట్టికి ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేస్తాం. కాజా పట్టికి అలా కాకుండా మొత్తం
కనిపించే విధంగా క్లాత్ అయితే స్టిచ్ చేస్తాము. తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ రిపీట్ చేసి చిన్న చిన్నవి కూడా A to Z అయితే చెప్తున్నాను నేను. తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకుంటూ చూసేయచ్చు. ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ అయితే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఎలా ఉంది మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంత హార్డ్ వర్క్ చేసినందుకైనా ఒక లైక్ చేయండి. కామెంట్ మాత్రం చేయడం మర్చిపోద్దు. న్యూ మెంబర్స్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.